ఒక్క ఎకరానికి దేశవాళీ రకం అయితే 300 గ్రాముల విత్తనాలు, శంకర రకం విత్తనాలు అయితే 100 నుండి 150 గ్రాముల విత్తనాల వరకు అవసరం పడతాయి. ఈ విత్తనాలకు నీటిని అందించి దానిపై వరిగడ్డిని పలుచగా వేసుకోవాలి, లేదా కోకోనట్ ఫీడ్తో నింపిన ట్రేలలో విత్తనాలు వేసుకోవడం మంచిది. ఈ ట్రేలలో విత్తనాలు వేసుకోవడం వలన ఆకు తినే పురుగులు ఆశించకుండా ఉంటుంది. ప్రతిరోజు నీటిని పైపాటుగా అందించాలి. నేలపై నారు పెంచే క్రమంలో మడుల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. క్యాబేజ్ అండి, ఇది పంట. ఇది మాకు వచ్చే పంట ముగిసేసరికి 3 నెలలు పడుతుంది. ఒకసారి మొక్క తీసేయడము. దీనికి 3 సార్లు కలుపు తీయాలి. కలుపు తీసేసరికి ఈ పంట వస్తుంది, క్యాబేజ్ పంట వస్తుంది. దీనికి మా దగ్గర ధర వచ్చేది ఒక 10 రూపాయలు ఉంటుంది. ఒక బుట్ట 10 రూపాయలు. మరి మార్కెట్కి వెళ్ళేసరికి వాళ్ళు 20 రూపాయలు 30 రూపాయలు అమ్ముకుంటారు. అది మరి వాళ్ళ ఇష్టం. అది మరి మా దగ్గర అయితే ఇది 10 రూపాయలు మేము ఇస్తాం. ఇక్కడ మందులు ఇక్కడ సేంద్రియ ఏమి మేము కలపము, స్వచ్ఛంగా పండిస్తాం. ఈ క్యాబేజ్ అనేది ఏ పంట అయినా సరే మా దగ్గర అయితే స్వచ్ఛంగా పండిస్తాం. అసలు ఎటువంటి కొనే అనేది ఎరువులు కానీ ఇలాంటివి కానీ ఏమేయం, స్వచ్ఛంగా మనం మొక్క వేసేలాగా వేసేస్తామో అలాగే తీస్తాం అనమాట పంట. శీతాకాలంలో సాగు చేసే పంటల్లో క్యాబేజీ ఒకటి. క్యాబేజీని ఉల్లిగడ్డకు ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగించడం వలన ఇది ఉల్లి ధరలో అధికంగా ఉన్న సమయాల్లో క్యాబేజీ ధర కూడా పెరగడం జరుగుతుంది. ఈ పంటను పూర్తి విస్తీర్ణంలో ఒకేసారి కాకుండా విడతల వారీగా వేసుకోవడం మంచిది. క్యాబేజీ చల్లని వాతావరణంలో, తేమగా ఉన్న వాతావరణంలో మంచి దిగుబడిని సాధించవచ్చు. ఈ పంటల్లో మంచి మెలకువ పద్ధతులను పాటించడం వలన అధిక దిగుబడిని సాధించి మంచి లాభాలు ఆర్జించవచ్చు.